ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పెద్దవాళ్ళకి కాదండి, ఓన్లీ చిన్నపిల్లలకి. ఎవరైతే 9 years వరకు చిల్డ్రన్స్, 9 years ఏమో అడల్ట్స్ అండి. అందరం కూడా గ్యాస్ వినియోగిస్తున్నాము. గ్యాస్ మీరు ఆపేది ఫ్లేమ్ కాదు, గ్యాస్ ఓన్లీ. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అంతేగాని సంథింగ్ వేరే అయితే జరగవచ్చు. అది మనం అసెస్ చేయాలి. ఎవరైతే మన పాదంలో కాలు ఏదైతే ఉందో అక్కడ కూడా పల్స్ ఉంటాయి, కానీ ఇది హార్ట్ కి క్లోజెస్ట్ గా ఉంటది. సో సెన్స్ అనేది పాల్గొన్న టీం అందరికి కూడా, తర్వాత వాళ్ళ యొక్క ఇన్స్పెక్టర్ నితిన్ సింగ్ గారికి మన గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అప్రిషియేషన్ లెటర్ ఇస్తున్నాం. సిపిఆర్ అని మనం ప్రతి ఒక్కరికి ఈ విధంగా పక్కటెంకలు ఏవైతే ఉన్నాయో మనకి వేరు చేస్తుంది కదండి స్టెర్న్. ఆ స్టెర్న్ కాదు, సెంటర్ మిడిల్ ఫింగర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫింగర్స్ తీసుకొని మనం ఎవరైతే ఇప్పుడు ఓకే రెగ్యులేటర్ పెట్టుకోలేని అట్లా మనకి ఈ విధంగా బకెట్ తో కూడా ఈ విధంగా తీసుకొచ్చి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలా మనం ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ కానుకొని రైట్ సైడ్ కూర్చోవాలి. సో అడల్ట్స్ కి కంప్రెషన్ రేట్ ఎలాగంటే దాని డెప్త్ అనేది ఉండాలండి. కంప్రెషన్ డెప్త్ అనేది 5 to 6 centimeters ఇవ్వడం వల్ల ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ రియాక్టివ్ అవ్వాలంటే 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 వస్తుందండి సిపిఆర్ అనేది. ఓకే, నెక్స్ట్ రాంబాబు గారు, నెక్స్ట్ శ్యామ్ సుందర్ గారు, నెక్స్ట్ సురేష్. మంచిర్యాల జిల్లాకు ఈ 10th బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ టీం నుంచి మనకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు చెప్పిన గ్యాస్ కి సంబంధించింది కావచ్చు, లేకపోతే బ్లడ్ సంబంధించింది కావచ్చు, ఇంకా వేరే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా దాని నుంచి మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి. ఎందుకంటే మన దగ్గర గత పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం కూడా ఫ్లడ్స్ వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉందో ఆ ప్లేసెస్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. అట్లనే స్టూడెంట్స్ కి, డిజేబుల్డ్ వాళ్ళకి అందరికీ కూడా ఈ అవగాహన కార్యక్రమాలు 10 రోజులుగా చేసుకోవడం జరుగుతుంది. దానికి ఒక షెడ్యూల్ తయారు చేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం మనం 10 రోజులుగా చేసుకోవడం జరుగుతుంది. సో ముందుగా ఇక్కడికి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కి, 10th బెటాలియన్ నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కి ఇక్కడికి వచ్చి 10 రోజుల నుంచి ఇక్కడ ఉండి అందరికీ అవగాహన కార్యక్రమాలు చేసిన ఆ టీమ్ కి మంచిర్యాల జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.